పెద్ద ఉసిరికాయ ముక్కలతో నిల్వ పచ్చడి అయితే చూసేద్దామా? దీనికోసం మనమైతే పెద్ద ఉసిరికాయలు తీసుకోవాలి. దాంట్లో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. దాంట్లోనే మనం ఉసిరికాయలని ముక్కలు తీసేసి గింజనైతే వేరు చేసేసుకోవాలి. ఆ ఉసిరికాయ ముక్కలన్నిటిని ఒక చోట మనం వేపి పెట్టుకొని దాన్ని వేయించుకోవాలన్నమాట. ఉసిరికాయలన్నిటిని వేయించుకునే ముందు కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. దానికి ఎంత సరిపోతుందో అంత. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉసిరికాయ ముక్కలన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నొక్కితే కొంచెం మెత్తగా ఉంటుంది. అది పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో తాలింపు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు వేసుకొని తాలింపు వేసుకుందాము. ఆ తాలింపునంతటిని ఉసిరికాయలు, ఆయిలు అంతా ఉంటుంది కదా! వేపిన ఆయిల్‌తోనే మనకు పచ్చడి అయితే సరిపోతుంది. దాంట్లో కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందాం టేస్ట్‌కి సరిపడినట్టు. దీనికైతే మనకు 2 స్పూన్ల పచ్చికారం అయితే పడుతుంది. ఆవకాయ కారము. దానికి సరిపడినంతగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడికైతే మనకు చింతపండు పలుపు మనకు రుచికి సరిపడినంతగా వేసుకోవాలన్నమాట. పల్పంతా తీసుకొని ఆయిల్‌లో బాగా దోరగా మగ్గబెట్టుకొని, ఆ పలుపుని కూడా వేసుకొని మూడింటిని